మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం. 1953వ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత 72 సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ 3 తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం. వీక్షించండి, విశ్వాసంలో దినదినము వర్ధిల్లండి. ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం. బుధవారం జూన్ 11, 2025. తిన్నగా చేరుకోవడం. ఈనాటి ధ్యానాంశం తిన్నగా చేరుకోవడం. ఈనాటి వాక్య భాగంగా సామెతల గ్రంథం 4వ అధ్యాయం 11 నుండి 19 వచనాల వరకు చదవండి. ఈనాటి ముఖ్య వచనం: జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గములో నిన్ను నడిపించి ఉన్నాను. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం. నేను త్వరగా స్టోర్లోకెళ్ళి నాకు కావలసిన ఒకే ఒక వస్తువును తీసుకొని వచ్చేయాలనే ఆతృతతో పార్కింగ్ స్థలంలోకి వెళ్ళాను. ప్రవేశ ద్వారం దగ్గర ఒక ఖాళీ పార్కింగ్ స్పేస్ కనబడుతుండడంతో నేను త్వరగా నా కారుని అక్కడకు తీసుకెళ్ళి ఆ స్థలంలో పార్క్ చేయడానికి నా శక్తి కొలది ప్రయత్నించాను. కానీ ఆ పార్కింగ్ స్థలంలోకి నా కారును తిన్నగా నడిపించలేకపోయాను. అనేక మార్లు విఫల ప్రయత్నాలు చేసిన తర్వాత కారణమేంటో తెలుసుకుందామని కారులోంచి దిగాను. అప్పుడు నేను ఏ కారునైతే నాకు మాదిరిగా చూస్తూ దాని ప్రక్కనే నా కారును పార్క్ చేయాలని ప్రయత్నించానో ఆ కారు తిన్నగా కాక పలుగా అంటే వంకరగా పార్క్ చేయబడిందని గుర్తించాను. ఇక అప్పుడు ఆ కారును చూడకుండా ఆ కారు యొక్క సైడ్ మిర్రర్స్ మరియు రియర్ మిర్రర్స్ను చూసుకుంటూ సరైన స్థలంలో నా కారును పార్క్ చేయగలిగాను. అది జరిగి కొన్ని సంవత్సరాలైనప్పటికీ నేను ఆ సంఘటన గూర్చి ఆలోచించినప్పుడు లేదా మాట్లాడినప్పుడల్లా ఒక పెద్ద పాఠం గుర్తొస్తుంది. ఎవరి జీవితాన్ని అనుకరిస్తూ నడిపించాలని ప్రయత్నిస్తున్నారో జాగ్రత్తగా చూసుకోండి. విజయవంతమైన లేదా సౌకర్యవంతమైన జీవితం జీవిస్తున్న వారిని చూసినప్పుడు మనం కూడా వారు సాధించిన స్థాయి జీవితాన్ని సాధించాలంటే మనం వారిని తప్పక అనుకరించాలని భావిస్తాము. కానీ అలా చేయడం ఒక్కోసారి మనం ఆశించకూడని దిశలో మనల్ని నడిపించవచ్చు. సమర్థులైన వారిని మాదిరిగా కలిగి ఉండడం తప్పు కాదు, కానీ అన్నిటికంటే ముఖ్యంగా మన జీవితాలు దేవుని వాక్యానికి అనుగుణంగా ఉండేలా జాగ్రత్త పడాలి. యేసు ప్రభువుపై దృష్టి పెట్టి ఆయన జీవిత విధానాన్ని అనుకరించినప్పుడు ఆయన మనల్ని మనం నడవవలసిన మార్గంలో చక్కగా నడిపిస్తాడు. నేటి ధ్యానం: యేసు ప్రభువు యొక్క మాదిరిని అనుసరించడం జీవితంలో సరైన మార్గంలో నడవడానికి నాకు సహాయం చేస్తుంది. ప్రార్థన: దేవా, మేము నీ మాటలపై లక్ష్యముంచినప్పుడు నీవు మమ్మను క్షేమ మార్గంలో నడిపిస్తావని నీవిచ్చిన వాగ్దానముకై కృతజ్ఞతలు. యేసు నామములో ఆమేన్. ప్రార్థనాంశం: యేసు ప్రభువును అనుకరించే జ్ఞానం కొరకు. తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపినవారు ఆర్లిన్ టింబర్ హెన్రీ, సెయింట్ మార్టిన్. మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.